ఏది పడితే అది ఎలా మాట్లాడితే ఎలా ఎమ్మెల్సీ కవిత అంశంపై ఏవేవో వ్యాఖ్యలు చేశారు. మీ సొంత ఎజెండాను పార్టీ ఎజెండాగా రుద్దొద్దు. జాతీయ పార్టీలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోతున్నారా? ఏ స్థాయి నాయకులైనా పార్టీలో తగినట్టే మాట్లాడాలి. ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ బీజేపీ నేతల కిషన్ రెడ్డి క్లాస్ తీసుకున్నాడట. ఏ స్థాయి నాయకులైనా సరే పార్టీ విధానాలకు అనుగుణంగానే మాట్లాడాలని, సొంత ఎజెండాను పార్టీ ఎజెండాతో ముడిపెట్టవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఎజెండా ప్రకారం మాట్లాడాలి తప్ప సొంత అజెండాలు పనిచేయబోవని, ఏదైనా ఒక అంశంపై ముందుగా పార్టీలో చర్చించుకున్నాకే మాట్లాడాలని తేల్చి చెప్పారు. ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి దీనికి సంబంధించి తాజాగా రాష్ట్ర పార్టీ ముఖ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక అంశంపై 2-3 నాయకులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేయడం సరికాదని స్పష్టం చేశారు. వాస్తవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీ అధినేత కేసీఆర్ లేఖ రాయడం, కాళేశ్వరం విచారణ కమిషన్ ఇటీవల ఎంపీ ఈటల రాజేందర్ కు కూడా నోటీసులు జారీ చేయడంపై రాష్ట్ర బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. వచ్చే నెల 2న కవిత కొత్త పార్టీ పెట్టబోతుందంటూ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. మరోవైపు కవిత కాంగ్రెస్ లో చేరతారంటూ కొందరు నేతలు మాట్లాడారు. దీనిపై రాష్ట్ర పార్టీ ముఖ్యుల నుంచి జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు వెళ్ళినట్టుగా తెలిసింది. అసలు పార్టీలైన ఏమిటో తెలియక తర్జన భర్జన పడుతున్నాం అని చెప్పి రఘునందన్ రావు గారు బీజేపీ ఆఫీసులో కూర్చొని తన సొంత ఎజెండా గురించి మాట్లాడుతూ ఉన్నట్టు, ఇది పార్టీ లైన్ కరెక్ట్ కాదని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నట్టు, అది పరోక్షంగా ఆయననే అనడాన్ని ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.